తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి పేరు రాజ్యసభ సీట్ రేసులో ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన పేరును దాదాపు ఖరారు చేశారన్న ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని ఏఐసీసీ కోట కింద అభిషేక్ మను సింఘ్విని మళ్లీ నామినేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ 2 రాజ్యసభ స్థానాన్ని సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. రేపు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. మరోవైపు రాజ్యసభ స్థానం కోసం పలువురు పోటీ పడినట్లు తెలుస్తోంది. సీనియర్లు సైతం లాబింగ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఢిల్లీలో రాజ్యసభ అభ్యర్థి ఎంపిక ఒక దశలో హీటు పుట్టించింది. అధిష్టానం కోటా కింద అభిషేక్ మను సింఘ్వికి దాదాపు ఖరారైన 2 సీట్ల విషయంలోనే పీఠముడి కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి కోటాలో వంశీచంద్ రెడ్డి కూడా తెరపైకి వచ్చింది. అయితే ఓ బిజినెస్ మ్యాన్ కు రాజ్యసభ సీటు ఇవ్వాలనే యోచనలో హైకమాండ్ ఉందన్న ప్రచారం కూడా జరిగింది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫండ్ కోసం ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు సమాచారం. అయితే చివరకు వేం నరేందర్ రెడ్డి పేరునే ఖరారు చేశారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, సందీప్, రాజ్యసభ సభ్యులకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపికకు సంబంధించి తుది దశకు చేరుకుందనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకటి అభిషేక్ సింఘ్వికి సంబంధించి కావచ్చు, మరొకటి సీఎం రేవంత్ రెడ్డి తన కోటా కింద వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేసినట్టు ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించినట్టు కూడా మనకు తెలుస్తోంది. గత 15 రోజుల నుంచి కూడా రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఖరారు చేయడానికి మాత్రం హైకమాండ్ ఇది ఒక పెద్ద టాస్క్ గానే భావించింది. ఎందుకంటే ఆశావాహులు చాలా ఎక్కువగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు. దాంతోపాటుగా అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా సీట్లు ఆశించి రాకపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఏదైతే ఈ రాజ్యసభలోనైనా సరే తమకు అవకాశం దక్కుతుంది అనేది కూడా ఆశించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఎవరికి వారు పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు. అటు ఏదైతే 5 రోజుల క్రితం రాహుల్ గాంధీ కావచ్చు, దాంతో పాటుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిసిసి సమావేశానికి సంబంధించి వికారాబాద్ కు వచ్చినటువంటి సందర్భంలో కూడా అక్కడ కూడా ఈ అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించిన అంశం పైన చర్చించినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఒక తుది దశకైతే రాలేదు, ఖరారు కానటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్లి కూడా లాబింగ్ చేశారు. అందులో అటు జగ్గారెడ్డి కూడా, తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా ప్రయత్నం చేశారు. పలువురు నాయకులకు సంబంధించి పరిశీలన చేయాలంటూ కూడా అటు అధిష్టానం దృష్టికి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా దాంతో పాటుగా సామాజిక వర్గాల వారీగా పేర్లను సిద్ధం చేయాలని, బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లు కూడా సిద్ధం చేయాలని కూడా అధిష్టానం 15 రోజుల క్రితం చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. రెడ్డి సామాజిక వర్గంలో వేం నరేందర్ రెడ్డి కావచ్చు, కోదండ్ రెడ్డి పేర్లను పంపించడం జరిగింది. బీసీ సామాజిక వర్గం నుండి విహెచ్ కావచ్చు, 23 అనిల్ కి సంబంధించి అవకాశం కల్పించాలి అని కూడా వీరి పేర్లను పంపించారు. అటు ఎస్టీ నుండి దొంబేటి సాంబయ్య కావచ్చు, ఎస్టీ నుండి బెల్లాయి నాయకుని కూడా పేర్లను పంపించడం జరిగింది. అటు ముస్లిం నుండి ఏదైతే అజ్ముతుల్లా హుస్సేన్ ని పరిశీలన ఉంచినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంట్లో పాటుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కావచ్చు, అభిషేక్ మను సింఘ్వికి సంబంధించినటువంటి పేర్లను కూడా పెట్టినటువంటి సందర్భం కూడా మనకు తెలుస్తుంది. ప్రజెంట్ 2 రాజ్యసభ సీట్లకు సంబంధించి అటు అభిషేక్ సింఘ్వి కావచ్చు, దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి అటు వేం నరేందర్ రెడ్డి పేరును కూడా ఖరారు చేసినట్టు కూడా తెలుస్తోంది. అధికారికంగా ఇవాళ అర్ధరాత్రి కానీ రేపు ఉదయానికి కానీ ప్రకటన చేసే అవకాశం మాత్రం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ముందుగా ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండే. అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజెంట్ ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో కూడా
లాబింగ్ చేసి అటు వేం నరేందర్ రెడ్డి పేరుని ఖరారు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున ఆశావాహులు వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక రకంగా చెప్పాలంటే ఏఐసిసికి మాత్రం ఇది ఒక పెద్ద సవాలుగా, ఒక టాస్క్ గా మారినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అయితే వేం నరేందర్ రెడ్డి పేరు కంటే ముందు కూడా ఒక వ్యాపారవేత్తకు సంబంధించినటువంటి అంశం కూడా వెలుగులోకి రావడం జరిగింది. కానీ ఆయన పేరు మాత్రం ఎక్కడ బయట ప్రస్తావనకి రాలేదు. కానీ ఒక పారిశ్రామికవేత్త అని మాత్రం చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఆయనను కూడా ఏఐసిసి పరిశీలన చేసిందనేది కూడా ఒకంత ఢిల్లీ వర్గాల్లో చర్చలు జరిగింది. అటు గాంధీ భవన్ లో కూడా చర్చ జరిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన పట్టు సాధించుకున్నారని కూడా చెప్పాలి. పట్టుబట్టి వేం నరేందర్ రెడ్డి పేరుని ఖరారు చేసినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు అర్ధరాత్రి గానీ రేపు ఉదయం గానీ వీరి పేర్లను కూడా ఏదైతే ప్రకటన చేసే అవకాశం ఉంటుందనేది కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా రేపు నామినేషన్లకు సంబంధించి చివరి తేదీ కావడం, కేవలం నాకు తెలిసి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం వీరిద్దరు మాత్రమే నామినేషన్. ఎందుకంటే దాదాపుగా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశం పైన రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు పైన కూడా ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు అయితే లేవు. ఒక రకంగా బరిలో లేదు అని కూడా మనం చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో తన పట్టు నిలుపుకున్నారనేది కూడా చెప్పాలి. ఇవాళ అర్ధరాత్రి గానీ రేపు ఉదయం గానీ వీరు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం కల్లా కూడా వీరి పేర్లు ప్రకటన చేసిన తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా కూడా వీరు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. సందీప్, అయితే వంశీ, అభిషేక్ మను సింఘ్విని తమిళనాడు పంపించాలని ఇక్కడ ఉన్నటువంటి నేతలు కోరిన నేపథ్యంలో మిగతా అభ్యర్థులు ఆయనకు సీటు ఇచ్చిన సందర్భంగా అలకబోనే అవకాశం లేదా? వారిని ఎలా బుజ్జగిస్తారు? ప్రధానంగా అల్టిమేట్ గా చూస్తే మాత్రం అటు ఏదైతే ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయమే శిరోధార్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఎంత నిరసనలు తెలియజేసినా, ఏదైతే స్వేచ్ఛగా వారి భావాలు చెప్పినా కూడా అల్టిమేట్ ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్ గా కూడా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పలువురు సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే రాజ్యసభ సీట్ ని ఆశించినటువంటి వారు ఉన్నారో వారందరితో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. వారిని కూడా బుజ్జగించినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే మరి ఇంకా పార్టీ పదవుల్లో కావచ్చు, ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవుల్లో కావచ్చు, రేపు రాబోయేటువంటి ఎమ్మెల్సీ కూడా ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో వాటిలో కూడా అవకాశం కల్పిస్తున్నాం అనేది కూడా కొంత బుజ్జగింపు చర్యలు దిగినట్టు కూడా మనకు తెలుస్తోంది. మొత్తం మీద మాత్రం ఒక తుది దశకు చేరుకుంది. వీరి జాబితా ఖరారు అయినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూడాల్సిన అవసరం ఉంది. అభ్యర్థుల పేర్లు ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరు బయటకు వచ్చి మాట్లాడతారు? ఎందుకంటే విహెచ్ హనుమంతరావు మాత్రం ఆశించారు. వారికి సంబంధించి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేశారు. దాంతో పాటుగా బెల్లయ్య నాయక్, దాంతో పాటుగా 23 అనిల్, ఇలా అందరూ చాలా మంది కూడా వారి సామాజిక పరంగా కావచ్చు, దాంతో పాటుగా కొంతమంది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు ఏదైతే సీట్లను ఆశించినటువంటి సందర్భం మనం చూస్తాను, భంగపడ్డారు. ప్రజెంట్ రాజ్యసభకైనా అవకాశం దొరుకుతుందని కూడా ఆశించారు. కానీ మొత్తం మీద ఏఐసిసి వీరి పేర్లను అధికారికంగా ప్రకటించిన తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్ర కాంగ్రెస్ లో ఎలాంటి అలజడి నెలకొంటుందనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. సందీప్, థ్యాంక్ యూ వంశీ.